రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అండి. క్వశ్చన్ నెంబర్ 1392 సభ్యులు రానందున ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయవలసిగా భావించగా కోరుతానండి. క్వశ్చన్ నెంబర్ 1145 గండ్రు శేఖర్ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. 1/6/2019 నుండి 30/6/2024 వరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కల్తీ మద్యకు సంబంధించి 29 కేసులు నమోదు చేసిందని సమర్పించడమైనది. ఈ కేసుల్లో 191 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ శాఖ 9055.52 లీటర్ల కల్తీ మద్యాన్ని మరియు 2465.06 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకనూ కల్తీ మద్యం రవాణాకు ఉపయోగించిన 34 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి అవునండి. 1/6/2019 నుండి 3/6/2024 వరకు ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ 31,057 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ శాఖ 55,81,963 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకనూ ఈ కేసుల్లో ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణాకు ఉపయోగించిన 10,239 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సి ప్రశ్న అవునండి. డి ప్రశ్నకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968లోని 46వ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టం 1995లోని 13వ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ నేరాల సమ్మేళన నియమావళి 2000 కింద నిర్దేశిత విధానాన్ని వాహనాలను విడుదల అనుసరించడం జరుగుతుంది. అంటే జప్తు కోసం యజమానులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం, వాహన యజమానులు సమర్పించిన ప్రత్యుత్తరాలు ప్రాతినిధ్యాలు పరిశీలించి మరియు జప్తు బదులుగా స్వాధీనం చేసుకున్న తేదీ నాటికి వాహనాలు మార్కెట్ విలువను చెల్లించిన తర్వాత సమర్థ అధికారులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, అఫిలియేట్ అధికారి, ప్రభుత్వం డివిజనరీ అధికారి ద్వారా వాహనాలు విడుదల చేయడం జరుగుతుంది. 2019 నుండి 2026 వరకు జనవరి వరకు అన్ని రకాల నేరాలకు వర్తించే సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 చక్రాల వాహనాలు మొదలైన వాటిలో మొత్తం 26,846 వాహనాలను స్వాధీనం చేసుకోవడం అయినది. ఈ కాలంలో 936 వాహనాలకు తాత్కాలిక కస్టడీకి విడుదల చేయడం మరియు కోర్టు ఆదేశాలపై 254 వాహనాలు శాశ్వత విడుదల చేయడం మరియు వాహనాల యజమానులు చేసిన అప్పీళ్లపై సిపిఈ ద్వారా 3,168 వాహనాలు శాశ్వతంగా విడుదల చేయడం జరిగింది. వివరాలు అనుబంధంలో జతపరచడమైంది. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.